గురుగారు, వృశ్చిక రాశి వారికి 2026లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృత్తి, ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా ఏ విధమైన లాభాలు ఉండబోతున్నాయి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరవందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వృశ్చిక రాశి రాస్యాధిపతి కుజుడవుతాడు. కుజుడైతే రాస్యాధిపతి ఏంటంటే పనులలో కొంత ఆటంకాలు కలిగే అవకాశాలు వీళ్ళకుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. సహజంగా ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఒక పని చేయడానికి చాలా ఆలస్యం చేస్తుంటారు. వెనక్కి ముందుకు ఆలోచన చేయటం ఒకటి, నిర్ణయాలు సరిగా చెప్పలేకపోవటం ఒకటి. నిర్ణయం చేశారంటే గట్టిగా నిర్ణయం చేయగలుగుతారు. నిర్ణయం చేయటానికే ఆలస్యం జరుగుతుంది, కానీ నిర్ణయం చేశారంటే పగడ్బందీగా నిర్ణయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత మానసికంగా కొంత ఆందోళన అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ మనం రాశి ఫలాల్లో చూసుకునేటట్టయితే ఇవన్నీ కూడా గోచారం పరంగా చెప్పే రాశి ఫలితాలే కానీ భర్త చార్ట్ని అనుసరించే ఫలితాలు కావు. ఎందుకంటే ఆవగింజంత ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు ప్రపంచంలో ఎవరికైనా సరే. వితిన్ సెకండ్లో కూడా అదృష్టం కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా ఏమిటి అని అంటే, గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటాడు. అయితే రవి బుధ శుక్రగ్రహాలు 4 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటారు సహజంగా. అయితే ప్రత్యేకంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కానీ ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు చాలా బాగుంటాయి. దానికి కారణం ఏంటంటే, మార్చి 11వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి అలానే పంచమాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల, వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే సప్తమ భావం యొక్క ప్రభావం ఉండటం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, అలానే వివాహాది శుభ కార్యక్రమాలతో పాటు శుభ కార్యక్రమం యొక్క నిర్వహణ చేయటం ఒకటి, అలానే వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే డబ్బు పరంగా ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బును సరిగా సద్వినియోగం చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం, పిల్లల యొక్క ఎడ్యుకేషను, లావాదేవీలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఈ లావాదేవీల వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఒకటి, జీవితంలో ఉద్యోగపరంగా భద్రత, ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గురువు వల్ల చాలా మంచి లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మార్చి 11 వరకు. మార్చి 11 తర్వాత మళ్ళీ జూన్ 2వ తారీఖున ఏమవుతుంది అని అంటే, మళ్ళీ కర్కాటక రాశిలో గురువు ప్రవేశం జరుగుతుంది. గురువు ప్రవేశం వల్ల అప్పుడు కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా వాళ్ళు గురువు మంచివాడే. అందువల్ల టోటల్గా ఎక్కువ శాతం వాళ్ళ గురువు మంచి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్ 31 నుంచి మళ్ళీ గురువు వచ్చే అతిచారంతో సింహరాశిలోకి వెళ్ళటం, మళ్ళీ డిసెంబర్ 18వ తారీఖు వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం వల్ల గురువు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ధనదాన్ని వృద్ధి కలుగుతుంది, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటు, రుణాలు లభించే అవకాశాలు, అధిక లాభాలు కలిగే అవకాశాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురువు వల్ల మంచి లాభం కలుగుతుంది. శని యొక్క ప్రభావం ఏమిటి అని చూస్తే, పంచమ స్థానంలో శని ఉండటం వల్ల జూలై 25 వరకు స్థానచలనం జరుగుతుంది. జూలై 25 తర్వాత మళ్ళీ వక్రస్థితిలోకి రావటం వల్ల చతుర్థ స్థానం యొక్క ప్రభావం పడటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి. 10th క్లాస్ వరకు విద్య ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కొంత చదువు మీద బాగా ఫోకస్ చేయాలి. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే, వాళ్ళకి చతుర్థ స్థానం రాహు ఉండటం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎక్కడనో మనం ఏదో ఊరు వెళ్ళినప్పుడు కొంతమందితో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గొడవలు జరగకుండా చూసుకోవాలి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అలానే రవి వల్ల ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపార రంగంలో విశేషమైన కృషి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడి యొక్క ప్రభావం వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ, కెమికల్ రంగం వాళ్ళకి కానీ, మెకానికల్ వాళ్ళందరికీ కూడా చాలా లాభాలు ఉంటాయి. బాగా అధిక లాభాలు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు వల్ల ప్రేమించిన యువకులకు వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 2026లో వృశ్చిక రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన పని ఏమిటి అని అంటే,
జూలై 25వ తారీఖు నుంచి కూడా శివుడి యొక్క ఆరాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షర ఒకటి, అలానే నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే నారాయణుడి యొక్క మంత్రాన్ని, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంగారకుడి యొక్క ఆరాధన కూడా చేయాలి. తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాతని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. 2026లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చాలా వివరంగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.